సార్ ఫస్ట్ డీప్ స్టేట్ ఈ మాట వింటున్నాను. ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు డీప్ స్టేట్ అని. అండ్ ఆర్ఎస్ఎస్ లేదా మొన్న ఈవెన్ మోహన్ జీ భాగవత్ గారు కూడా మొన్నటి విజయదశమి ప్రసంగంలో కూడా డీప్ స్టేట్ ప్రస్తావన చేశారు. అండ్ అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు అయితే సిరీస్ ఆఫ్ స్టోరీస్ చేస్తున్నారు డీప్ స్టేట్ అని. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి డీప్ స్టేట్ విన్నాం, డీప్ స్టేట్ ఏంటి? ముందుగా సాయి గారు మీకు అట్లాగే మన నేషనలిస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మన భారతీయులే కాదు, ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కానివ్వండి, లేకపోతే ఎలాన్ మస్క్ కానివ్వండి, వివేక్ రామస్వామి కానివ్వండి, ఇక్కడ అమెరికాలో ఉన్న రిపబ్లికన్, ఎస్పెషల్లీ రెగ్యులర్ రిపబ్లికన్స్ కాదు, ఎప్పటి నుంచో ఉంటున్న రిపబ్లికన్స్ కాదు, కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్తో టీమ్ అయిన రిపబ్లికన్ ఇదేదైతే ఉందో వాళ్ళందరూ కూడా డీప్ స్టేట్ అని మాట్లాడుతున్నారు. సో ఇది ఒక్క దాని గురించే మన దగ్గరే మనమే మాట్లాడుతున్నాం అనేది కాదు, ప్రపంచం మొత్తంలో మాట్లాడుతున్న విషయమే. అయితే మామూలుగా స్టేట్ అంటాం, స్టేట్ అంటే రాజ్యం అనుకోండి. అంటే ఇటు స్టేట్ అంటే రాష్ట్రాలు అనుకుంటాం, స్టేట్స్. ఇండియాలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 28 స్టేట్స్ అని. ఆ స్టేట్స్ కాదు, ఏదైనా ఒక రాజ్యం యొక్క అధికారం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, కేవలం ప్రభుత్వం అంటే మళ్ళీ అంటే రాజ్యం అంటే ఏంటో మళ్ళీ చెప్తాను నేను. దాన్ని స్టేట్ అంటారు. స్టేట్ అంటే స్టేట్ యొక్క పవర్ అంటూ ఉంటారు. అది ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రైమ్ మినిస్టరే కానివ్వండి, మన దగ్గర చట్టసభలే కానివ్వండి, దాని తర్వాత మన జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థే కానివ్వండి, దాని తర్వాత మన బ్యూరోక్రసీ అంతా, వారు ఎవరైనా ఒక చిన్న ప్యూన్ దగ్గర నుంచి మొదలుపెట్టి క్యాబినెట్ సెక్రటరీ వరకు, లేకపోతే చీఫ్ సెక్రటరీ మన రాష్ట్రంలో వరకు, వీరంతా కలిపి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా, దీన్ని స్టేట్ అంటాం. క్యాపిటల్ ఎస్తో చెప్తారు. మామూలుగా రాతలో కూడా ఈ స్టేట్ని రిఫర్ చేసినప్పుడు, రాజ్యాన్ని రిఫర్ చేసినప్పుడు క్యాపిటల్ ఎస్తో మాట్లాడతాం. స్టేట్స్ అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్, తెలంగాణ స్టేట్, కేరళ స్టేట్ అనేది మామూలు చిన్న ఎస్తో మాట్లాడతాం. సో ఇది స్టేట్ అంటే అంటే ఒక రాజ్యాధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒక సిస్టమ్, రాజ్యాన్ని నడిపించేది. అది దేశాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు డీప్ స్టేట్ అంటే ఈ స్టేట్ లోపల ఉన్న స్టేట్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు స్టేట్ అంటే ఏంటి? అధికారాన్ని చెలాయించే విభాగం అనుకోండి, ఒక సొసైటీలో అధికారాన్ని నడిపిస్తుంది. కాకపోతే ఈ స్టేట్ మన ఇండియాలో తీసుకున్నా, అమెరికాలో తీసుకున్నా, యూకేలో తీసుకున్నా, కమ్యూనిస్టు దేశాలను వదిలిపెడితే ఎక్కడైతే ప్రజాస్వామ్యం ఉందో, ప్రజాస్వామ్య దేశాల్లో ఈ స్టేట్ని ఎవరు నిర్ణయిస్తారు, ఎవరు నడిపిస్తారు, ఎట్లా నడిపిస్తాము అని అంటే మనము 5 ఏళ్లకోసారి ఎన్నికల ద్వారా ఒక ప్రధానమంత్రిని ఎన్నుకుంటాము, అట్లాగే లోక్సభ ఎంపీలను ఎన్నుకుంటాము, అట్లాగే రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు వీళ్ళందరిని ఎన్నుకుంటాము, వారు మళ్ళీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారు. అంటే మన గురించి చట్టాలు చేసేవారిని మనమే ఎన్నుకుంటాము. అందులో నుంచి ప్రైమ్ మినిస్టరియల్ ఫామ్ కదా, ప్రధానమంత్రి టైప్ ప్రభుత్వం చేయబట్టి ప్రెసిడెన్షియల్ ఫామ్ కాదు మనది. కాబట్టి అందులో నుంచే కొంతమంది ఎంపీలని ప్రభుత్వాన్ని రన్ చేయడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది, మోడీ గారు ఇట్లాంటి వారు మినిస్టర్లు ఉంటారు. ఇక వీరిద్దరి మీద వీరి యాక్షన్స్ అంటే ఒక చట్టం చేసినప్పుడు ఆ చట్టం రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అన్నా, లేకపోతే ఒక చట్ట ప్రకారమే ఆఫీసర్లు ఏదైనా పని చేస్తున్నారా లేదా అతిక్రమించి వ్యవహరిస్తున్నారా అన్నా కూడా కోర్టులు ఉన్నాయి మనకు రక్షించడానికి. ఈ ముగ్గురిది కూడా అధికారాలను కట్టిపడేసేటందుకు ప్రజలే సుప్రీం అని చెప్పడానికి ఏముంది? రాజ్యాంగం ఉంది. అందుకనే రాజ్యాంగంలో ఫస్ట్ లైన్ ఏముంటుంది? వీ ది పీపుల్ అని ఉంటుంది. మేము ప్రజలము, మాకు మేము ఇచ్చుకుంటున్న రాజ్యాంగం అంటే మా మీద ఇంకా ఒక పవర్ అనేది లేదు, ఇంకొక శక్తి అనేది లేదు, ప్రజలే సార్వభౌములు అని చెప్తున్న విషయం అండి. ఇది ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామిక దేశాలన్నిట్లలో అర్థం చేసుకునేది. అయితే 5 సంవత్సరాలకోసారో 4 సంవత్సరాలకోసారో ఒక ఎన్నిక జరగంగానే, ప్రభుత్వాలను మార్చంగానే, ప్రధానమంత్రులు మారంగానే చాలామంది మనం కూడా మాట్లాడుతూ ఉంటాం, కానీ సిస్టమ్ మారలేదు అంటూ ఉంటాం. ప్రధానమంత్రి వచ్చాడు కానీ సిస్టమ్ మారలేదు కదా. ప్రధానమంత్రి ఈవెన్ ముఖ్యమంత్రి కూడా మన రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి వచ్చారు, కొత్త పార్టీ అధికారంలోకి వచ్చింది, కానీ సిస్టమ్ వాళ్ళ చేతుల్లోకి ఇంకా రాలేదంటారు చూడండి. ఆ సిస్టమే ఒక విధంగా చెప్పాలంటే డీప్ స్టేట్ అనుకోండి. ఆ సిస్టమ్ స్టేట్ లోపల ఉండే డీప్గా ఉండే స్టేట్ అనుకోండి, బయట కనపడకుండా కానీ నిర్ణయాధికారం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. చాలా వరకు వాళ్ళ దగ్గర నిర్ణయాధికారం ఉంటుంది. అది మీకు రాజ్యాంగంలో కనపడదు, చట్టాల్లో కనపడదు, ఎక్కడ కనపడదు. కానీ శక్తిని, ఆ పవర్ని మన ప్రజలే సార్వభౌములు అనుకున్న దాన్ని వీళ్ళు నిర్ణయిస్తున్నారని చెప్పి వీరు అనుకుంటూ ఉంటారు ప్రభుత్వాన్ని ఇదంతా. కానీ ఆ ప్రభుత్వ నిర్ణయాలు పైకి చూడడానికి మాత్రమే ఎక్కువగా 90% జరుగుతూ ఉంటాయి. అంటే బయటికి చూడడానికి మాత్రం జరుగుతూ ఉంటాయి, కానీ లోపల అధికారాన్ని చెలాయించేది మాత్రం కొన్ని శక్తులు అనేది. ఆ శక్తులే డీప్ స్టేట్ అండి. అవి ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి మారవు,
ఎవరు అట్లా అని అంటే ఇప్పుడు మనము అధికారులు అనుకుంటాం మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లే కానివ్వండి, లేకపోతే రాష్ట్ర గ్రూప్ 1 సర్వీస్ ఆఫీసర్లే కానీ వీరంతా మారరు కదా. ఒకసారి రిక్రూట్ అయితే రిటైర్మెంట్ అయ్యేంత వరకు వీరే కదా అనుకుంటాం. కానీ ఓన్లీ బ్యూరోక్రసీది కూడా రోల్ ఉన్నా, ఓన్లీ అదే అనే కాదు, అన్ని అంగాల్లోనూ కూడా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నిట్లలో కూడా చొచ్చుకుపోయి ఉంటుంది. ఓకే, వీరి ఇంట్రెస్ట్స్ వీరిని కలుపుతుంది అన్నమాట. ఇప్పుడు దానికి ఏం కావాలి, ఏదైనా ప్రభుత్వాన్ని రన్ చేయాలంటే, అధికారాన్ని మీరు చెలాయించాలంటే దానికి డబ్బులు కూడా కావాలి, అంతే కదా. ప్రభుత్వానికి ట్యాక్సుల రూపేణా డబ్బు రాకపోతే ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? నడవలేవు కదా. వారి అధికారాన్ని ఎట్లా చలామణి చేస్తాయి? ఒక పేద ప్రభుత్వం ఉందనుకోండి, 4 రోడ్ల మీదకి వస్తే శ్రీలంకలో ప్రెసిడెంట్లే పారిపోయారు, అంతే కదా. ప్రభుత్వం నడవదు. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే దాంట్లో నుంచి మిగిలిన శక్తి అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏమైంది, మరి డీప్ స్టేట్కి కూడా డబ్బులు కావాలి కదా. సరే, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది అని అంటే వాళ్ళకి శాలరీలు ఎట్లాగో మనందరము పన్నులు కట్టే వాళ్ళము, ట్యాక్స్ పేయర్సే మనం పే చేస్తున్న దాంతో వాళ్ళకి శాలరీ వస్తుంటుంది. కానీ వాళ్ళ తీరు తెన్నులు ఉన్న ప్రభుత్వము లేకపోతే మనం నిర్ణయించిన విధానాలకి విరుద్ధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనేది. కాకపోతే దీనికంటే ముఖ్యంగా బయట ఉన్న కొన్ని శక్తులు, వీరితో కొలాబరేషన్, ఆ ఉన్న శక్తులు ఏంటంటే బాగా పవర్ఫుల్ శక్తులు అనుకోండి. ఇప్పుడు అమెరికాలో ఏమంటూ ఉంటారంటే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటూ ఉంటారు. ఇప్పుడు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటే ఇప్పుడు యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీ అనుకోండి. ఆల్రెడీ కొన్ని వేల కోట్ల లేకపోతే లక్షల కోట్ల విలువ కలిగిన కంపెనీలు ఉంటాయి. అవి వారికి ఒక డీల్ వచ్చిందనుకోండి ఒక ప్రభుత్వం నుంచి, అది కొన్ని 10,000 కోట్ల డీల్స్ ఉంటాయి. అంటే ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి ఏ ప్రభుత్వం నుంచి అయినా కానీ, కొన్ని 30-40 యుద్ధ విమానాలకి అనుకోండి, అది ఉంటుంది. ఇప్పుడు ఆ కంపెనీకి మొత్తం ప్రపంచమంతా అసలు ఎక్కడ యుద్ధాలు జరగట్లేదు అనుకోండి, ఏమీ లేదు. లేకపోతే మరి ఎవరు కొనాలి? ఈ విమానాలు ఎవరు కొనాలి? ఈ క్షిపణులు ఎవరు కొనాలి? ఈ ఆయుధాలు ఎవరు కొనాలి? కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అనిశ్చితి ఉంటే కానీ ఆ అభద్రత నుంచే కదా ఎవరైనా ఏదైనా కొనేది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందైనా ఇప్పుడైనా కానీ వీరిద్దరి మధ్యలో ఏ గొడవ లేదనుకోండి, ఆర్మ్స్ రేస్ అంటూ ఉంటారు, తెలుసు కదా. ఒక పోటీపడి ఆయుధాల సమీకరణ జరుగుతూ ఉంటుంది, ఆయుధాలు కొంటూ ఉంటారు, లేకపోతే తయారు చేసుకుని రెడీగా ఉంటారు అనేది. వాతావరణం ఎప్పుడైతే మన బార్డర్స్ మొత్తంలో కూడా కామ్గా ఉంటే మనకు ఆయుధాల అవసరం కొంచెం తక్కువే పడింది కదా. దాన్ని అదే బడ్జెట్ని తీసుకుని మనము డెవలప్మెంట్కి, అభివృద్ధి వైపు మనము తరలించవచ్చు. కాకపోతే ఇప్పుడు నేను ఒకవేళ ఈ లక్షల కోట్ల విలువ ఉన్న ఒక ఆయుధ కంపెనీని అనుకోండి, మరి నాకు సేల్స్ ఎట్లా జరగాలి అంటే వీరిద్దరి మధ్యలో ఏదో చిచ్చు ఉంటే ఇద్దరికి అమ్ముకోవచ్చు నేను, లేకపోతే ఒకరికైనా అమ్ముకున్నా కానీ మంచి ఇది అవుతుంది. సో ఇదేమవుతుంది అంటే ప్రభుత్వాలు ఏవొచ్చినా కానీ, అది రిపబ్లికన్ కావచ్చు, డెమోక్రాట్ కావచ్చు, ఇండియాలో కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అక్కడ లేబర్ కావచ్చు, యూకేలో టోరీస్ కావచ్చు, ఎవరైనా కానీ కన్జర్వేటివ్స్ అనండి, ఇట్లా ఏది వచ్చినా కానీ కొన్ని ఇంట్రెస్ట్స్ అంటాం, కొంతమంది ఇంట్రెస్ట్స్ అది కాన్స్టెంట్గా ఉంటాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ వాళ్ళ అవసరాలు అంటే వారు నడిపించుకోవడానికి అనుగుణంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి అని. మరి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు అవుతాయి పవర్స్ దట్ బి అనేది అని అంటే మీకు ఇప్పుడు తెలిసిన విషయమేనండి. ఇప్పుడు ఏ దేశంలో అయినా కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు విపరీతమైన ఖర్చు ఉంటుంది. అవును, ఎన్నికలకు విపరీతమైన ఖర్చు ఉంటుంది మొదటిది. సో ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో వారు ఫేవర్ చేయకపోతే కష్టమే అవుతుంది ఒకటి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అందులో ఒక ప్రత్యేకం ఏంటంటే ఆయనే ఒక బిలియనియర్, అందుకని ఆయన మాట్లాడగలుగుతున్నాడు ఈ విషయాలన్నీ. ఆయన మొన్న క్యాంపెయిన్లో కూడా అనుకుంటాను, నేను ఎవరి దగ్గర పైసలు తీసుకోను అంటే ఎలాన్ మస్క్ వీళ్ళంతా ఒక టీం అనుకోండి, కానీ బయట నుంచి స్పెషల్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఫార్మా ఇండస్ట్రీ అని ఒకటి అంటూ ఉంటాం అమెరికాలో. ఆ ఫార్మా ఇండస్ట్రీ నుంచి మీరు డబ్బులు తీసుకున్నారనుకోండి, వాళ్ళ ఫేవర్ చేయాల్సి వస్తుంది, తప్పనిసరిగా చేయవలసి వస్తుంది కదా. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరి ఆధీనంలో ఉన్నట్టు కొన్ని పాలసీలు వారు ఏది చేద్దాం అనుకున్నా కానీ ప్రజలకు ఒకటి చెప్పినా అసలు వీరు చెప్పిన దారిలో వారు వెళ్ళకపోతే నెక్స్ట్ టైము మళ్ళీ రీఎన్నిక కావాలంటే ఫండ్స్ కూడా ఇచ్చేవారు లేరనుకోండి పరిస్థితి. ఇది ఒకటి మొదటిది. అందుకని ఇట్లాంటి శక్తులు ఒక కాన్స్టెంట్గా, అది డెమోక్రట్సే కావచ్చు, వాళ్ళకి ఎటువంటి పార్టీ ఇది అనేది ఉండదు, వారు కమ్యూనల్ కాదనమాట, సెక్యులర్. అంటే ఏ పార్టీ వచ్చినా పర్వాలేదు మాకు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మన వాళ్ళు, లేకపోతే వారితో దోస్తీ చేసుకుంటాం. ఇది డీప్ స్టేట్ యొక్క, అంటే ప్రైవేట్ శక్తులు ఉంటాయి, ప్రభుత్వ శక్తులు ఉంటాయి. కాకపోతే స్టేట్కి డీప్ స్టేట్కి మధ్యలో ఏంటి అంటే
ప్రజాస్వామ్యంలో ఎస్పెషల్లీ ప్రజలు తామే నిర్ణయాలు చేస్తున్నాము అంటే మమ్మల్ని మేము ఎలా పాలించుకోవాలో మేమే మా ఓట్ల ద్వారా నిర్ణయిస్తున్నాము అని అంటే అది నిజంగానే జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు మారుతూనే ఉంటారు, మినిస్టర్లు మారుతారు, అందరూ మారుతారు. కానీ బట్ ఈ ఇంట్రెస్ట్, స్పెషల్ ఇంట్రెస్ట్ అంటాము అనుకోండి, ఈ ఇంట్రెస్ట్ యొక్క పట్టు మాత్రము కాన్స్టెంట్గా ఉంటుంది. అదే పైకి చూడ భూమి ఇప్పుడు మీరు ఉన్నారండి, మనము యూరియా వేస్తాము, లేకపోతే అడుగు మంది అంటాము, అదంతా అంటాము, ఇదంతా టాప్ సాయిల్ మీద యాక్ట్ చేస్తుంది. అంతే కదా అర్థం. భూమి లోపలికి అయితే వెళ్ళదు, కోర్కి అయితే వెళ్ళదు కదా. ఆ కోర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. పైన మీరు ఏమైనా చేయండి, కోర్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉన్నట్లుగానే అట్లాగే డీప్ స్టేట్ ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. దాని ఇంట్రెస్ట్ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మొత్తం అంతటా ప్రజాస్వామ్యమే ఉందనుకోండి, ఏ దేశంలో లేదు అనకుండా అన్ని దేశాల్లోనూ ప్రజాస్వామ్యమే ఉందనుకున్నాం. సో ఈ దేశ ప్రజలు, ఈ దేశాల యొక్క ప్రజలు తమను తామే పరిపాలించుకుంటున్నాము అని చెప్పి అనుకుంటున్నట్టుగానే జరుగుతూ ఉంటుంది. కానీ నిర్ణయాలు మాత్రం రాజ్యాధికారం వెనకాల మాత్రం, పీఠం వెనకాల మాత్రం కొన్ని శక్తులు ఉంటాయి. ఆ శక్తులు ఎప్పటికీ మారవు అనేది ఎవరైనా ఆ శక్తుల్ని ఛాలెంజ్ చేసేవారు వచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే అన్నాము, ఎందుకు టెక్ ఇండస్ట్రీ ఉంది. ఒకప్పుడు మీకు IBM పెద్దది ఉండేది, దాని తర్వాత మైక్రోసాఫ్ట్ PCsలో మైక్రోసాఫ్ట్ వచ్చింది, దాని తర్వాత యాక్చువల్లీ నిజం చెప్పాలి అని అంటే మీకు ఈ సెర్చ్ ఇంజిన్స్, ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చి ఇందులో కొన్ని కంపెనీలు పెద్ద అయ్యాయి. యాపిల్ పైకి వచ్చింది, ఇంటెల్ ఉండేది, ఇప్పుడు NVIDIA ఉంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో కొత్త ఈ ఇండస్ట్రీస్లో కూడా మార్పులు ఉండవా, వీళ్ళల్లో కూడా మార్పు జరగదా అని అంటే జరుగుతుంది. కొత్త ఛాలెంజర్స్ వస్తారు, కొత్త టెక్నాలజీస్ వస్తాయి. అంటే నేను ఓన్లీ టెక్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాను. ఇది మీరు అన్నిటికీ అన్వయించుకోవచ్చు, వ్యవసాయం దగ్గర నుంచి అన్నిటికీ అన్వయించుకోవచ్చు. దీన్ని వస్తారు. కానీ ఏమవుతారు అని అంటే ఈ సిస్టమ్ ఎంత క్లిష్టంగా ఉంటుంది అని అంటే వీరు కూడా వెళ్ళి ఆ క్లబ్లో జాయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. లేకపోతే ఈ సిస్టము ప్రభుత్వాన్ని ఇటు ప్రైవేట్గాను రెండు వాడుకుని ఇప్పుడు కొత్తగా ఎదుగుతున్న ఛాలెంజర్ ఎవరైతే ఉంటారో అది ప్రైవేట్ ఇండస్ట్రీయే కావచ్చు, వారిని కూడా తొక్కిపడేసే విధంగా ప్రవర్తిస్తుంది అనమాట. ఇది ఏ విధంగా జరిగింది ఇప్పుడు మనం సోషల్ మీడియాలోనే చూస్తే అందరూ కూడా మీరు కోవిడ్ సమయంలో ఈ వ్యాక్సినేషన్ కంపల్సరీ అని చెప్పి అమెరికాలో పెద్ద యుద్ధమే జరిగింది. దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తున్నాయని అంటే ఇదంతా మిస్ఇన్ఫర్మేషన్ అని కట్ చేశారు. అందరూ మూకుమ్మడిగా కట్ చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా రెండూ కట్ చేశాయి. దానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే బ్యాన్ చేశారు. ఈవెన్ ట్విట్టర్ నుంచి కూడా చాలామంది. అయితే ఎలాన్ మస్క్ ఏం చేశారు, ట్విట్టర్ని కొన్న తర్వాత ఓపెన్ చేశారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆ క్లబ్లో జాయిన్ అవ్వకుండా తను బయట ఉండి నేను ఇండిపెండెంట్గా ఫైట్ చేస్తాను అనేసరికి ఇప్పుడు మీకు ఆయనకు నాట్ ఓన్లీ కాంపిటీటర్స్ అంటే ఫేస్బుక్ ఇట్లాంటి వాటి దగ్గర నుంచే కాదండి, ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్, వాట్సాప్ ఇవే కాదు, ప్రభుత్వాల దగ్గర నుంచి ఇప్పుడు యూరోప్ ప్రభుత్వాలు ఉన్నాయి, యూరోపియన్, అమెరికన్ ప్రభుత్వాల దగ్గర నుంచి కూడా ఆయన మీద, ఇది సోషల్ మీడియా అయితే ఎక్స్, ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్లస్ ప్రపంచంలో ఉన్న ఎన్నో పాశ్చాత్య దేశాల ప్రభుత్వాలు ఆయన మీద ఫోకస్ పెట్టాయి ఇప్పుడు. అంటే ఆ ప్లాట్ఫామ్లో ఏది వీరందరూ నిజం అనుకున్నదో, వీరందరూ ఒప్పుకున్న నెరేటివ్సో కాకుండా ఇతరవి వేరేవి మాట్లాడుతున్నారు కాబట్టి వేరియస్ రకాల కేసులు దాని మీద ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టడానికి, ఎలాన్ మస్క్ మీద పెట్టడానికి ప్రెజరైజ్ చేస్తున్నారు. సో అది డీప్ స్టేట్ అంటే ప్రభుత్వాలే కాదు, మీడియానే కాదు, ఎవరైనా లేకపోతే ఇండస్ట్రీయే కాదు, ప్రైవేటే కాదు, పబ్లికే కాదు. ఇంకొక యాంగిల్ ఉంది, ప్రైవేట్ పబ్లిక్, ఈ రెండు బాగా మనం తెలుసుకునే విషయాలు. ఇప్పుడు ఇదే డీప్ స్టేట్ అది ఏ దేశానిదైనా కానివ్వండి, ఆ దేశంలోనే ఇంకా వేరే దేశాలు కూడా అవసరం లేదనుకోండి. ఒక విషయము ఏదైనా ఒక పాలసీ వస్తుంది, అది మన ఇంట్రెస్ట్కి విరుద్ధంగా ఉంటుంది అనుకోండి, ఇందులో ఇంకొక భాగాన్ని వాడతారు. ఇంకొకటి రెండు కూడా ఒకటే తరహావి NGOs అంటాం. ఇప్పుడు మనం ఆ పాలసీని డైరెక్ట్గా విరోధించకుండా, ఎందుకంటే ప్రజలు పసిగట్టేస్తారు కదా మళ్ళీ అది తప్పు అవుతుంది అనేది, ఏం చేస్తామంటే కొన్ని NGOsకి ఫండ్ చేస్తూ, వీళ్ళ దగ్గర ఉండేది డబ్బు ఉంది, మీడియా ఉంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో NGOsని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ, వాళ్ళని ఫండ్ చేస్తూ, ఆ ఇష్యూస్ని వాళ్ళు రేజ్ చేసేటట్లుగా చేసి ఈవెన్ ప్రభుత్వాలనే పడేసిన సందర్భాలు ఉన్నాయి, రైట్? లేదా ఇండస్ట్రీస్ని ఆపిన సందర్భాలు ఉన్నాయి, డెవలప్మెంట్ ఒక దేశం యొక్క అభివృద్ధిని ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది కాకుండా NGOsే కాకుండా ఇంకా కొన్ని ఏంటంటే ఉన్న వాస్తవం అండి. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఇప్పుడు 3-4 పెద్ద మతాలు ఉన్నాయి. అందులో ఇస్లాం, క్రిస్టియానిటీ
హిందూయిజము, బుద్ధిజము, ఇట్లా ఒక 3-4 మనం ప్రపంచం దేశాల్లో గుర్తించదగ్గవి పెద్ద తాలు అనంటే ఇవి. అందులో ఇప్పుడు బుద్ధిజమే కానివ్వండి, హిందూయిజమే కానివ్వండి, ప్రాసిలిటైజింగ్ రిలీజియన్స్ కావు. అంటే ఇతరులను మన మతంలోకి మార్చడం అనేదే మన జీవన లక్ష్యం అన్నట్లుగా ఉండదు. అంటే మన దేవుడి యొక్క మెసేజ్ని అందరికీ తీసుకెళ్ళాలి, వాళ్ళు కూడా ఆ మెసేజ్నే ఫాలో అవ్వాలి అనేది మన దీంట్లో ఉండదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ ఉంది, రైట్? దేవుడు ఒక మాట చెప్పాడు మాకు, ఆ విషయం ప్రపంచం అందరికీ తెలియాలి, అందరూ కూడా ఈ దారిలోకి వస్తే అందరికీ కూడా ఏదో స్వర్గం చేరుకుంటారు అన్న టైప్లో అనుకోండి, మోక్షం వస్తుంది అన్న టైప్లో అనుకోండి, రైట్? లేకపోతే హెల్త్ కేర్. ఇప్పుడు అట్లాంటి ఆర్గనైజేషన్స్ కూడా కొన్ని సమయాల్లో రైట్స్, రిలీజియస్ రైట్స్ అని, రైట్స్ అంటే హక్కులని, అవని ఇవని, ఇప్పుడు ఎందుకనంటే కొన్ని నేటివ్ కల్చర్స్ ఉంటాయండి. నేటివ్ కల్చర్స్ ఇప్పుడు సెంటినల్ ఐలాండ్స్, అక్కడ వాళ్ళు ఎప్పుడు జీవితంలో చరిత్రలోనే వారు ఆ ఐలాండ్ దాటి బయటికి వచ్చిన సందర్భాలు లేవు అక్కడ ఉన్న వాళ్ళు, రైట్? వారు ఇప్పటికీ బాణాలతో ఇదంతా చేస్తూ ఉంటారు అని చెప్పి చదువుతుంటాం, రైట్? అక్కడికి అంటే నేను అన్నది, ఇప్పుడు వాళ్ళకు ఒక మతం ఉంటుంది, వాళ్ళకి ఒక దేవుడు అనేదో లేకపోతే ఆలోచన ఉందో లేదో ఇదంతా కూడా మనకు తెలియదు. కానీ వాళ్ళకు ఒక అవగాహన, ప్రపంచం గురించి ఒక అవగాహన ఉంటుంది కదా, అది కరెక్ట్ కాదు, ఈ అవగాహన దేవుడి గురించే కరెక్ట్ అని అక్కడ ప్రయత్నం చేసిన సందర్భాలు ఉన్నాయి చూసారా. అప్పుడు వాళ్ళ కల్చర్ని డామినేట్ చేయడానికి, మన కల్చర్తో రీప్లేస్ చేయడానికి అని మనం ప్రయత్నించామని అనుకున్నాం అనుకోండి, అట్లాంటి వాటికి కూడా మనం చేయనీయలేదని చెప్పి కూడా ఇంటర్నేషనల్గా పెద్ద ఇష్యూస్ చేయొచ్చు కదా. సో ఇట్లాంటి వాటిని వాడుకొని ఒక్కొక్కసారి ఒక దేశంలో ఉన్న డీప్ స్టేట్ ఇతర దేశాలను కూడా కంట్రోల్ చేసిన సందర్భాలు, ఇతర రాజ్యాలు అక్కడ ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలని ఒక విధంగానో ఇంకొక విధంగానో అస్థిరపరిచి దించేసిన సందర్భాలు ఉన్నాయి. అది డీప్ స్టేట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.